రెండు పార్టీల బంధం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా సాగుతోంది. రాజకీయంగా అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినా ఒకరి చేయి ఒకరు వేడలేదు. స్టేట్లోనే కాదు, సెంటర్లోనూ కలిసే రాజకీయాలు చేశాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత కలహం మొదలైంది. తొలిసారి ఆ రెండు పార్టీల మధ్య బ్రేకప్ వచ్చింది. ఎందుకిలా జరిగింది? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగని శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. పరిస్థితుల్ని బట్టి, పార్టీ ప్రయోజనాల్ని బట్టి మిత్రులు మారుతుంటారు, రాజకీయ నిర్ణయాలు మారుతుంటాయి, ఎన్నికకు పొత్తులు మారుతుంటాయి, స్ట్రాటజీస్ చేంజ్ అవుతుంటాయి. అవసరాలే తప్ప విలువల్లేని రాజకీయం నడుస్తున్న ఈ రోజుల్లోనూ డిఎంకే కాంగ్రెస్ చాలా బలంగా తమ బంధాన్ని కొనసాగించాయి. డిఎంకే కాంగ్రెస్ సంబంధం ఒక్క రోజులో ఏర్పడింది కాదు, దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అసలు కాంగ్రెస్ కు లాయల్ గా ఉన్న మిత్రులు ఎవరైనా ఉన్నారంటే అది డిఎంకే, ఆర్జేడీ మాత్రమే. అసలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహం గురించి తెలియాలంటే మనం 1967లోకి వెళ్ళాలి. 1967లో డిఎంకే కాంగ్రెస్ ప్రత్యర్థులుగా బరిలోకి దిగాయి. అప్పుడు కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది. అలా శత్రువులుగా రెండు పార్టీల జర్నీ తమిళనాడులో మొదలైంది. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవుగా. 1969లో కాంగ్రెస్ లో చీలికి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ వర్గంతో డిఎంకే కలిసి పనిచేసింది. 1971లో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. అక్కడి నుంచి రెండు పార్టీల మధ్య స్నేహబంధం మొదలైంది. కానీ ఇది స్థిరంగా కొనసాగలేదు. మధ్యలో మళ్లీ విడిపోవడం, మరోసారి కొత్త కూటములు ఏర్పడడం జరుగుతూ వచ్చింది. అన్నా డిఎంకే వచ్చాక సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ ఒకసారి డిఎంకేతో జతకట్టడం, ఒకసారి అన్నా డిఎంకేతో కలిసి పనిచేయడం, ఇలా షిఫ్ట్ అవుతూ వచ్చింది. 2004 తర్వాత రెండు పార్టీల మధ్య బలమైన బంధం ఏర్పడింది. డిఎంకే, కాంగ్రెస్ కలిసి యూపీఏలో భాగస్వామ్యమయ్యాయి. ఆ ఎన్నికల్లో తమిళనాడులో దాదాపు క్లీన్ స్వీప్ సాధించాయి. అక్కడి నుంచి రెండింటి మధ్య స్టేబుల్ అలయన్స్ ఏర్పడింది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు డిఎంకే యూపీఏలో కీలక భాగస్వామిగా ఉండింది. మధ్యలో 2G స్పెక్ట్రమ్ కేసు వంటి వివాదాలు వచ్చినా కూటమి విడిపోలేదు. ఏ రాజా, కనిమొళి వంటి నేతలు కేసుల్లో చిక్కుకున్నా రాజకీయంగా రెండు పార్టీల మధ్య సంబంధం కొనసాగింది. 2013లో మాత్రం ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. శ్రీలంక తమిళుల సమస్యపై డిఎంకే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అదొక సీరియస్ డిఫరెన్స్. కానీ అది కూడా తాత్కాలికమే. 2016కు ముందే మళ్లీ రెండు పార్టీలు దగ్గరయ్యాయి. 2019లో రెండు పార్టీల కూటమి మరోసారి సత్తా చాటాయి. తమిళనాడులో 39 సీట్లలో 38 లోక్సభ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించాయి. అదే సమయంలో స్టాలిన్, రాహుల్ గాంధీ మధ్య వ్యక్తిగత సంబంధం కూడా బలపడింది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని గళం విప్పిన గొంతుల్లో స్టాలిన్ ఒకరు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. కానీ అక్కడి నుంచే చిన్న అసంతృప్తులు మొదలయ్యాయి. ముఖ్యంగా పవర్ షేరింగ్ విషయంలో కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో హస్తం నేతలకు డిఎంకేకు మధ్య గ్యాప్ ఏర్పడింది. హీరో విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీతో టోటల్ రాజకీయ ముఖచిత్రమే మారిపోవడం, ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించడంతో కాంగ్రెస్ డిఎంకేకు బై చెప్పేసింది. టీవీకేతో కలిసి పనిచేయాలని హస్తం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు నుంచే డిఎంకేతో కాంగ్రెస్ అంటనట్టుగా ఉండింది. సీట్ల కేటాయింపుల్లో కూడా కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు ప్రచార సభల్లో రాహుల్, స్టాలిన్ కలిసి ఎక్కడా వేదికను పంచుకోలేదు. ప్రస్తుతం టీవీకేకు సపోర్ట్ ఇవ్వడంపై కాంగ్రెస్ సమర్థించుకుంటుంటే డిఎంకే వెన్నుపోటు రాజకీయాలంటూ కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసింది. దీంతో దాదాపు 22 ఏళ్ల బంధానికి ఇలా బ్రేకప్ పడింది.